నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని అర్జున విషాద యోగం నుండి శ్లోకం 45 యొక్క భావాన్ని తెలుసుకుందాం. శ్లోకం: అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనం ఉద్యతాః. భావం: అర్జునుడు ఇలా అంటున్నాడు, అయ్యో, ఎంత పెద్ద పాపం చేయడానికి మనం సిద్ధమయ్యాం. రాజ్యసుఖం అనే లోభం వల్ల మన స్వజనాన్ని చంపడానికి ముందుకు వచ్చాము. వివరణ: ఇక్కడ అర్జునుడు తన మనస్సులో కలిగిన బాధను వ్యక్తం చేస్తున్నాడు. యుద్ధం వెనుక ఉన్న కారణం రాజ్యం మరియు అధికారమే అని అతనికి స్పష్టమవుతోంది. అతను ఆలోచిస్తున్నది, సుఖం కోసం స్వజనాన్ని హింసించడం నిజంగా సరైనదా? ఇది మన జీవితానికి ఇచ్చే సందేశం. లోభం మనిషిని తప్పు నిర్ణయాల వైపు నడిపిస్తుంది. ధర్మం లేకుండా వచ్చిన విజయానికి విలువ ఉండదు. మన చర్యల వెనుక ఉన్న ఉద్దేశం చాలా ముఖ్యమైనది. అర్జునుడి ఈ బాధ మనకు ఒక గొప్ప బోధ ఇస్తుంది. సత్యం, ధర్మం, విలువలు ఏ విజయానికన్నా గొప్పవి. ఇలాంటి భగవద్గీత శ్లోకాల అర్థం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ధన్యవాదాలు.